వ్యూవర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం 29th జూన్ టెట్ సోషల్ స్టడీస్ పేపర్ మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం. సో ఈ సెషన్లో ఈ క్వశ్చన్ చెప్పే ముందు నేను ఒక మిస్టేక్ చెప్పాను పాత సెషన్లో, అంటే ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో సత్యశోధక్ సమాజ్ ఇట్ వాజ్ ఫౌండెడ్ బై జ్యోతిబా పూలే ఇన్ 1873. నేను 78 అని చెప్పినట్టున్నాను, 1878 అని చెప్పినట్టున్నాను. ప్లీజ్ కాదు, అది 1873. సో ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఓకే, లెట్స్ బిగిన్ విత్ టుడేస్ క్వశ్చన్. ఇన్ దిస్ సెక్టర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ మోర్ నంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. మరి ఇండియాలో ఎక్కువగా మహిళా ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తున్నారు? వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగంలో మహిళా ఉద్యోగులు ఎంతమంది పనిచేస్తున్నారంటే 63% మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. ఇండస్ట్రీలో, పారిశ్రామిక రంగంలో 20% మంది, సేవా రంగంలో 17% మంది మహిళలు పనిచేస్తున్నారు. మరి పురుషులు అంటే మేల్ ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఇక్కడ 44% మంది పనిచేస్తున్నారు. ఇండస్ట్రియల్ సెక్టార్లో 26% మంది పనిచేస్తున్నారు. సర్వీస్ సెక్టార్లో 30% మంది పనిచేస్తున్నారు. సో ఇదండి. ఓకే, సో మహిళలు తక్కువగా ఉన్నది ఏ రంగము? మహిళలు తక్కువగా ఉన్నది మనకి సేవా రంగం. మహిళలు ఎక్కువగా ఉన్నది అగ్రికల్చర్ రంగం, అంటే వ్యవసాయ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, నూతన పారిశ్రామిక విధానం. ఇది కూడా మనకి 28th జూన్లో జరిగిన పేపర్లో కూడా దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది. 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అది దేనికి దారి తీసిందంటే ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇది ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ లిబరలైజేషన్కి దారితీసింది. ఇది వేగవంతమైనటువంటి ఆర్థిక వృద్ధికి, సరళీకరణ విధానాలకి దారితీసింది. ఈ ఎల్పిజిని తీసుకొచ్చింది ఎవరంటే ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా పివి నరసింహరావు ఉన్నప్పుడు ఈ యొక్క ఎల్పిజి అనేటటువంటి వ్యవస్థ ఇండియాలోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఐడెంటిఫై ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మనీ. అసలు డబ్బు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రాథమిక విధి ఏంటి? అది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మాత్రమేనా? కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఇది స్టోర్ ఆఫ్ వాల్యూ. మనీని ఒక దాంట్లో స్టోర్ చేస్తే, ఉదాహరణకి ఇక్కడ మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయనుకుందాం. 1,00,000 రూపాయలు మీరు బీరువాలో పెట్టి మర్చిపోయారు. సో దీని యొక్క వాల్యూ ఒక 1 year తర్వాత పెరుగుద్దా, తగ్గిపోతుంది. అదే 1,00,000 రూపాయల విలువైనటువంటి బంగారం, 1,00,000 రూపాయల విలువైనటువంటి గోల్డ్ ఈరోజు కొని అది మర్చిపోయి మీరు మీ లాకర్లో పెట్టుకుంటే బంగారం వాల్యూ ఏమో పెరుగుతుంది, డబ్బు విలువనేమో తగ్గిపోతుంది కదా. అప్పుడు 1,00,000 రూపాయలకు వచ్చిన బంగారం అంటే ఈరోజు మరి 8 December 2025 ఈరోజు మనం 1,00,000 రూపాయల బంగారం కొంటే 8 December 2026లో ఆ బంగారం విలువ పెరుగుతుంది. ఓకే, అప్పుడు పెట్టిన 1,00,000 రూపాయల కంటే తక్కువ బంగారం ఇక్కడ 1,00,000 రూపాయలకు వస్తుంది. కాబట్టి బంగారం వాల్యూ పెరుగుతుంది, మనీ వాల్యూ తగ్గుతుంది. అయితే ఈ యొక్క మనీ ఏదైతే ఉందో మనీ యొక్క వాల్యూ ఎలా ఉంటుందంటే దాన్ని మార్పిడి మాధ్యమంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా అది ఒక విలువ యొక్క కొలత అంటే మెజర్ ఆఫ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను కదా, 10 grams గోల్డ్ వాల్యూ ఈ రోజు ఎంత, ఓకే, 10 grams వాల్యూ ఇంతకుముందు ఎంత అనేటటువంటిది ఒక వాల్యూ. దానికి మనం డబ్బుతో కొలవగలుగుతాం. ఓకే, ఈరోజు బంగారం ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత ఉండబోతుంది, ఇంతకుముందు ఎంత ఉంది అనేటటువంటిది దేనైనా అంటే మనీతో మనం దాని యొక్క విలువను కొలుస్తాం. గోల్డ్ అయినా కావచ్చు, ఏదైనా గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, దాన్ని మనము కొలవగలుగుతాము. ఓకే, సో ద్రవ్యం యొక్క ప్రాథమిక విధి ఏంటంటే అది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఉంటుంది. అంతేకాకుండా వస్తువులను కొలవగలుగుతుంది. ఈ వస్తువు యొక్క విలువ ఇంత, ఆ విలువని నిర్ధారించగలుగుతుంది. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ ద అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ దిస్ అకౌంట్ ఈస్ మోర్ కన్వీనియంట్ టు ద బిజినెస్ పీపుల్. మరి వ్యాపారవేత్తలు ఏ రకమైనటువంటి అకౌంట్ మెయింటైన్ చేస్తారు? కరెంట్ డిపాజిట్స్. సేవింగ్ డిపాజిట్స్ అంటే ఏంటి? సేవింగ్ డిపాజిట్స్లో మనం డబ్బులు వేస్తే దీంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. మరి దీంట్లో ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు. కరెంట్లో ఇంట్రెస్ట్ రాదు. అదేవిధంగా సేవింగ్లో
వస్తుంది. దీంట్లో లిమిటెడ్ విత్డ్రావల్, ఇష్టం ఉన్నట్టుగా విత్డ్రా చేయలేము, లిమిటెడ్ విత్డ్రావల్ ఉంటుంది. అంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డబ్బులు తీసుకోలేము. ఇక్కడ మాత్రం నో లిమిట్ ఆన్ విత్డ్రావల్, నో లిమిట్ ఆన్ విత్డ్రావల్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సేవింగ్ అనేటటువంటిది ఎక్కువగా సాలరీడ్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. కరెంట్ డిపాజిట్స్ అనేటటువంటిది బిజినెస్ పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది డైలీ ట్రాన్సాక్షన్ కోసం ఓకే ఉంటుంది. సో దీంట్లో నో ఇంట్రెస్ట్ ఇవ్వరు. తర్వాత బిజినెస్ పీపుల్ యూజ్ చేస్తారు. దీంట్లో లిమిట్ ఉండదు. నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి 100 సార్లు వేయచ్చు, 100 సార్లు తీసుకోవచ్చు. బట్ సేవింగ్లో మాత్రం అలా కుదరదు, కొన్ని లిమిటెడ్ ఉంటాయి. మరి టర్మ్ డిపాజిట్స్ అంటే ఏంటి? టర్మ్ డిపాజిట్స్ అంటే వీటికి ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఉంటుంది. పర్టిక్యులర్ పీరియడ్ అంటే ఒక 5-10 ఇయర్స్ టర్మ్కి, 15 ఇయర్స్ టర్మ్కి వాళ్ళు చేస్తారు. ఇక్కడ లంసమ్ అమౌంట్ చేస్తారు. లంసమ్ అమౌంట్ అంటే ఒక 5 లక్షలు, 10 లక్షలు, 7 నుంచి 10 సంవత్సరాల వరకు డిపాజిట్ చేస్తారు. మరి రికరింగ్ డిపాజిట్స్ అంటే ఏంటి? రికరింగ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే, రికరింగ్ అంటే రెగ్యులర్. రికరింగ్ అంటే ఏంటి? రెగ్యులర్గా మంత్లీ ఓకే, లేదా క్వార్టర్లీ, లేదా హాఫ్ ఇయర్లీ మన శాలరీలో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ సుకన్య ఖాతా ఉందనుకోండి, సుకన్య ఖాతా మన బ్యాంక్ అకౌంట్లో నుంచి పర్ మంత్ ఎంతో కొంత కట్ చేసుకుంటారు అనమాట. సేవింగ్స్ డిపాజిట్స్ కూడా ఈ రికరింగ్ డిపాజిట్లో నుంచి మంత్లీ కొన్ని కట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇది 6 మంత్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. రికరింగ్ డిపాజిట్స్ మనం 1 ఇయర్ పెట్టుకోవచ్చు, 2 ఇయర్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం 1 ఇయర్ పెట్టుకున్నాం అనుకోండి, పర్ మంత్ 5,000 కట్ అయితే దానికి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనకు వస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనకి వస్తుంది. టర్మ్ డిపాజిట్స్ అంటే మాత్రం ఇక్కడ రెగ్యులర్గా కాకుండా ఒకేసారి లంసమ్గా పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తాం. నెక్స్ట్, whenever there is a price rise, the Reserve Bank of India, which is an apex body for all the banks in India, will. ఓకే, ఇక్కడ ఇలా ఏం జరుగుతుందంటే, మనకి మార్కెట్లో డబ్బు విలువ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోల్డ్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ అంటారు. ఇప్పుడు కార్ లోన్కి 0% ఇంట్రెస్ట్ ఉందనుకోండి, కార్ అవసరం లేనోడు కూడా కారు కొంటాడు. ఓకే, 10 లక్షల కారు, 10 లక్షలకి ఏం ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. సో వాడు ఏం చేస్తాడు, నాకు 10 లక్షలకే గవర్నమెంట్ బ్యాంక్స్ 10 లక్షలు ఇస్తున్నాయి, సో దానికి ఇంట్రెస్ట్ ఏం లేదు, సో కాబట్టి నేను కారు కొనుక్కుంటాడు. సో అవసరం లేని వ్యక్తి కారు కొనుక్కోవడం వల్ల డబ్బు అనేటువంటి మార్కెట్లో ప్రవేశించి వృధా అవుతుంది. అదే ఈ కార్ లోన్ మీద 10% ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అమ్మో 10% ఇంట్రెస్ట్, సో నేను కారు కొనుక్కోలేను. ఓకే, అలా అంటే మనకి మార్కెట్లో డబ్బు వాల్యూ ఎక్కువగా పెరిగిన కొలది, సప్లై అయిన కొలది గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచుతుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా పెంచుతుంది. అంటే వడ్డీ ఎక్కువ ఉంది అనుకోండి, వడ్డీ ఎక్కువ ఉంది మేము తీసుకోము, ఇంట్రెస్ట్ ఈస్ వెరీ హై, సో ద పర్సన్స్ మే నాట్ రెడీ టు టేక్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్, అలా అనమాట. సో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది. అంటే ఫ్రీగా లోన్లు ఇస్తే ఏమవుతుంది, మార్కెట్లో మనీ సప్లై పెరుగుతుంది. సో అప్పుడు ఆ మనీ సప్లైని తగ్గిస్తుంది. మనీ సప్లై తగ్గించాలంటే ఏం చేస్తుంది, ఆ బ్యాంక్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది. మరి ఎప్పుడైతే ఇంకా మన మార్కెట్లో మనీ వాల్యూ తగ్గుందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ని మెల్లగా తగ్గిస్తుంది. అప్పుడు అందరిని అట్రాక్ట్ చేస్తుంది. మా దాంట్లో హోమ్ లోన్ తక్కువ ఉంది తీసుకోండి, మా దాంట్లో 7 ఉంది 6 ఉంది అన్నప్పుడు, అరే ఈ బ్యాంక్లో చాలా తక్కువ ఉంది ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పి చాలామంది ఆ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోన్ తీసుకున్నారంటే మనీ ఫ్లో పెరుగుతున్నట్టు. బ్యాంకులను తక్కువ రుణాలు ఇవ్వమని లేదా డిపాజిటర్లను తక్కువ ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరుతుంది. అంటే ఎక్కువ లోన్స్ ఇవ్వదు బ్యాంక్ ఇంకా, ఎందుకంటే మీరు లోన్స్ ఇవ్వద్దు, లోన్స్ ఎక్కువ ఇస్తే మరి మన బ్యాంక్ నుంచి మార్కెట్లోకి మనీ ఫ్లో ఎక్కువ అవుతుంది. కాబట్టి సో మీరు లోన్లు ఇవ్వద్దంటే ఏం చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు అవసరం ఉన్నవాడే తీసుకుంటాడు. సో అలా డిపాజిటర్లకు లేదా డిపాజిటర్లను స్వీకరించే వడ్డీ చెల్లింపులు నియంత్రిస్తుంది. ఇక్కడ ఇది కూడా, ఇట్ కంట్రోల్ ద ఇంట్రెస్ట్ పేమెంట్ పెయిడ్ టు ద డిపాజిటర్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద డిపాజిటర్స్. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఇవ్వాలనో ఆ ఇంట్రెస్ట్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం బ్యాంకులో మనం ఒక ₹1,00,000 వేసామనుకోండి, ఈ ₹1,00,000 వడ్డీ 7% ఉందనుకోండి, సో మళ్ళీ ఏం చేస్తుంది, మెల్లగా 6.5 చేస్తుంది, దీన్ని తగ్గిస్తుంది. ఓకే, అలా. సో మనకి ABC ఇవన్నీ 3 కూడా కరెక్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ పబ్లిష్డ్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారు? యుఎన్డిపి. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది. బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ వీటిని బేస్ ఆన్ చేసుకొని యుఎన్డిపి అనేటటువంటిది రకరకాల దేశాలని వీరు కంపేర్ చేస్తూ ఉంటారు. హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయం, అంతేకాకుండా విద్యాస్థాయి, ఆరోగ్యం, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం, వీటిని బేస్ ఆన్ చేసుకొని ఈ యుఎన్డిపి ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని తయారు చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమంటారు? బ్రెటాన్ వుడ్ ట్విన్స్ అంటారు. ఓకే, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ చాలా ఈజీ. ఫైనాన్షియల్ ఇయర్ మనకి 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ అంటే 3 రకాల ఇయర్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ అంటారు, రెండోది అకాడమిక్ ఇయర్ అంటారు, మూడోది క్యాలెండర్ ఇయర్ అంటారు. సో క్యాలెండర్ ఇయర్ అనేటటువంటిది ఇది జాన్ 1 నుంచి డిసెంబర్ 31. ఇది అకాడమిక్ ఇయర్ అనేటటువంటిది మనకి జూన్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. మరి ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుందంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మార్చ్ 31 వరకు ఉంటుంది. అంటే ఈ ఏప్రిల్ ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. సో నెక్స్ట్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ 2027 మార్చ్ 31 వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది అనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ నుండి వచ్చే నెక్స్ట్ ఇయర్ ఫాలోయింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, we have emerged from this war the most powerful nation in the world అని చెప్పింది ఎవరు అంటే దాన్ని హ్యారీ ట్రూమన్, అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి హ్యారీ ట్రూమన్ ఈ యొక్క అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేశాడు అంటే ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ బ్రిటన్ బికెమ్ వెరీ వీక్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ చాలా వీక్ అయింది. సో దానివల్ల అమెరికా బికెమ్ వెరీ పవర్ఫుల్ అని చెప్పారు. అసలు విన్స్టన్ చర్చిల్ ఎవరు? యూకే ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడైనా యూకే ప్రైమ్ మినిస్టర్ 1939 నుంచి 45. విన్స్టన్ చర్చిల్ యూకే ప్రైమ్ మినిస్టర్. హ్యారీ ట్రూమన్ యుఎస్ఏ ప్రెసిడెంట్. ఆయన హ్యారీ ట్రూమన్ ఈయన 1945 అండ్ 53. ఈయన కంటే ముందెవరు? రూజ్వెల్ట్. రూజ్వెల్ట్ 1945 వరకు ఉన్నారు. సో రూజ్వెల్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరు? ట్రూమన్. మరి వుడ్రో విల్సన్ ఎవరు? యుఎస్ఏ ప్రెసిడెంట్. ఎప్పుడు? ఫస్ట్ వరల్డ్ వార్ 1918లో వుడ్రో విల్సన్ అమెరికా ప్రెసిడెంట్. రూజ్వెల్ట్ 1945. రూజ్వెల్ట్ తర్వాత వచ్చింది ఎవరు? ట్రూమన్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు దిస్ యాక్ట్ adult male laborers could not made to work for more than 12 hours per day. ఈ చట్టం ప్రకారం వయోజన పురుష కార్మికులను రోజుకు 12 గంటలకు మించి పని చేయించకూడదు. సో ఇక్కడ కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. సో దీనిలో సంబంధం లేని యాక్ట్ అనేది తీసేద్దాం. 1861 ఈ యాక్ట్ ఏం లేదు, ఇది తుస్ యాక్టే. సో 1881 ఈ యాక్ట్ పిల్లల కోసం చేసిన యాక్ట్. బట్ మన క్వశ్చన్ ఏం చెప్పాడు? దేని గురించి? వయోజన పురుష. ఇది పిల్లల కోసం చేశారు. పిల్లల కోసం ఏం చేశారో చూద్దాం. పిల్లల కోసం ఏం చేశారంటే ఇది 7 సంవత్సరాల పిల్లలు, 7 సంవత్సరాల లోపు పిల్లలు పని చేయకూడదు కర్మాగారాల్లో. ఎక్కడ? ఫ్యాక్టరీలో పని చేయకూడదు, కర్మాగారాల్లో పని చేయకూడదు. మరి 7 నుంచి 12 సంవత్సరాల లోపు వీళ్ళు 9 గంటలే పని చేయాలి. 9 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. సో 7 సంవత్సరాల లోపు పిల్లలు ఫ్యాక్టరీలో పని చేయకూడదు. నో చిల్డ్రన్ బిలో 7 years ఏజ్ షుడ్ నాట్ వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీస్. ఓకే, ఆర్ బిలో 7 years చిల్డ్రన్స్ విల్ నాట్ వర్క్. మళ్ళీ 7 నుంచి 12 వరకు ఎన్ని గంటలు పని చేయాలి? 9 గంటలు మాత్రమే పని చేయాలి. ఓకేనా? అంతేకాకుండా దీంట్లో 1 గంట రెస్ట్ ఇవ్వాలి. ఈ 9 గంటల్లో ఏం చేయాలి? 1 గంట రెస్ట్ ఇవ్వాలి. నెలలో 4 రోజులు సెలవులు ఇవ్వాలి. అంటే వీక్ ఆఫ్.
1921 యాక్ట్ 1921 యాక్ట్ కూడా ఏమి దీని ఇంపార్టెన్స్ లేదు. తర్వాత 1911 యాక్ట్ ఎవరి కోసం చేశారంటే పురుషుల కోసం చేశారు. ఇది పురుషుల కోసం చేశారు. ఏం చేశారు? 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. 12 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. 12 గంటల కంటే ఎక్కువగా పని చేయకూడదు. అండ్ బ్రేక్, గంటన్నర బ్రేక్. ఓకే, గంటన్నర విరామం. గంటన్నర విరామం ఎప్పుడు? 6 అవర్స్ తర్వాత, 6 గంటల పని తర్వాత, 6 గంటల పని తర్వాత, 6 గంటలు పని చేసిన తర్వాత, 6 గంటల పని తర్వాత గంటన్నర విరామం. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను, మహిళల కోసం చేసింది, అది ఇందులో లేదు. 1891 ఏం చేశారంటే ఇది మహిళల కోసం చేశారు. మహిళల కోసం చేసినటువంటి యాక్ట్. సో దీంట్లో మహిళలు 11 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. 11 గంటల కంటే ఎక్కువగా పని చేయకూడదు. మళ్ళీ గంటన్నర విరామం ఇవ్వాలి. గంటన్నర బ్రేక్, దాంట్లో గంటన్నర బ్రేక్ ఇవ్వాలి. ఓకేనా? అంతేకాకుండా పిల్లల వర్కింగ్ అవర్స్. ఇంతకుముందు పిల్లల వర్కింగ్ అవర్స్ ఎంత ఉండే? పిల్లల వర్కింగ్ అవర్స్ ఎంత? 9 అవర్స్. ఇక్కడ చూడండి, పిల్లల వర్కింగ్ అవర్స్ మనకి 9 అవర్స్ కంటే ఎక్కువ చేయించద్దు అన్నారు. సో పిల్లల వర్కింగ్ అవర్స్ ఏం చేశారు? రెడ్యూస్ ఫ్రమ్ 9 to 7. ఇక్కడ పిల్లల గంటలు అంటే 9 నుంచి 7 గంటలకి కుదించారు, అంటే 2 గంటలు తగ్గించారు. అంతేకాకుండా 9 సంవత్సరాల లోపు పిల్లలు కర్మాగారాల్లో పని చేయకూడదు. 9 ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ మనకి 7 to 12 years పని చేయొచ్చు అని చెప్పారు. 7 to 12 పని చేయొచ్చు అని చెప్పారు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ 9 సంవత్సరాల లోపు పిల్లలు పని చేయొద్దు. ఓకే, పిల్లల వర్కింగ్ అవర్స్ 9 నుంచి 7 గంటలు చేశారు, అంటే 2 గంటలు తగ్గించారు. అంతేకాకుండా మహిళలు 11 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దు, దాంట్లో కూడా గంటన్నర విరామం ఉండాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1867లో బొంబాయిలో వీరు ప్రార్థనా సమాజ్ని స్థాపించారు. ప్రార్థనా సమాజ్ని స్థాపించింది ఎవరంటే ఆత్మారాం పాండురంగ అనే అతను ఈ యొక్క ప్రార్థనా సమాజ్ని బొంబాయిలో స్థాపించారు. ఎందుకంటే కేశవ్ చంద్ర సేన్ అనే అతను మహారాష్ట్రలో విజిట్ చేయడం వల్ల దీని పట్ల ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఆర్జీ భండార్కర్ అండ్ ఎంజీ రనడే. కేశవ్ చంద్ర సేన్ మహారాష్ట్రలో పర్యటించిన తర్వాత ఆర్జీ భండార్కర్, ఎండి రనడే మహారాష్ట్రలో వెళ్ళిన తర్వాత వీరి ప్రోద్బలంతో ఆత్మారాం పాండురంగ 1867లో ఆయన ప్రార్థనా సమాజ్ని స్థాపించడం జరిగింది. ఓకేనా? మరి దయానంద సరస్వతి ఏంటి? ఏ సమాజ్? ఆర్య సమాజ్. దయానంద సరస్వతి ఆర్య సమాజ్. ఎప్పుడు ఆర్య సమాజ్? 1875. ఆయన ఏమని చెప్పారు? గో బ్యాక్ టు ద వేదాస్ అని చెప్పారు. వేదాలకు మరలండి. గో బ్యాక్ టు ద వేదాస్ అని చెప్పారు. రాజా రామ్మోహన్ రాయ్ 1828లో ఏం చేశారు? బ్రహ్మ సమాజ్. ఈయన సతీకి వ్యతిరేకంగా పోరాడాడు సతీ. ఆర్జీ భండార్కర్ ఈయన దేంతో అసోసియేట్ అయ్యాడు? ఆత్మారాం పాండురంగ అండ్ ప్రార్థనా సమాజ్. స్వామి వివేకానంద అసలు పేరు ఏం పేరు? నరేంద్రనాథ్ దత్తా. మరి స్వామి వివేకానంద గురువు ఎవరు? రామకృష్ణ పరమహంస. సో రామకృష్ణ పరమహంస పేరు మీదుగా ఆయన రామకృష్ణ మిషన్ రామకృష్ణ మిషన్ ని స్టార్ట్ చేశారు. ఆర్ఎంకే ఎప్పుడు స్టార్ట్ అయింది? 1897లో ఆర్ఎంకే స్టార్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్ ఆర్ఎంకే. సో ఆర్ఎంకేకి వరల్డ్ వైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ బ్రాంచెస్ ఏంటి ఈ బ్రాంచెస్ అంటే మనకి ఆర్ఫనేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ ఈ యొక్క ఆర్ఎంకే రన్ చేస్తుంది. అంతేకాకుండా స్వామి వివేకానంద 1893లో చికాగో వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో పార్టిసిపేట్ చేశారు. వరల్డ్
రిలీజియస్ పార్లమెంట్. వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో ఆయన పార్టిసిపేట్ అయ్యాడు. అది మన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఆయన అమెరికాలోని చికాగోలో వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో భారతదేశం తరపున రిప్రజెంట్ అయ్యాడు. ఆయన 1893లో ఇండియా యొక్క గొప్పతనాన్ని, ఇండియాలో ఉన్నటువంటి హిందూ మతం గొప్పతనాన్ని వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో ఆయన తెలపడం జరిగింది. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ సెషన్లో ఇంకా మిగతా క్వశ్చన్స్ చూద్దాం. సో హోప్ యూ అండర్స్టాండ్. ఒకసారి క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా వస్తున్నాయి. సో దయచేసి ఎక్కడైతే క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయో, ఏ టాపిక్ నుంచి వస్తున్నాయో ఒకసారి గమనించుకోండి. మీరు ఒక 2 సార్లు బుక్స్ చదివి ఉంటే అసలు మీరు మళ్ళీ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ని మీరు ఒకసారి ఒక నోట్స్తోనో లేదా ఫ్రీక్వెంట్గా అయినా ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి మార్కులు సాధిస్తారు. సో నా వీడియోస్ మీకు అందరికీ హెల్ప్ అవుతున్నాయని అనుకుంటూ, మీరందరూ రాబోయేటటువంటి టెట్ ఎగ్జామ్లో మంచి మార్క్